హాయ్ అండి. నేను మీ అనుని. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా! తను మా అక్క. తనని అక్క అని చెప్పకూడదు, అమ్మ అని చెప్పాలి. అంత మంచిది మా అక్క. ఈరోజు తన గురించే ఈ వీడియో. ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు ఖాళీగా ఏ పని చేయకుండా ఉంటారు కదా! నాతో సహా. అంటే నేను కూడా ఖాళీగానే ఉంటాను. చాలామంది ఆడవాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉన్నారు అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకు కూడా ఇంతకుముందు ఎవరైనా అలా అన్నారు అంటే చాలా కోపం వచ్చేది. కానీ ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి మా అక్క ఒక ఇన్స్పిరేషన్. తనని ఎక్కువగా పొగుడుతున్నాను అని అనుకోకండి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు అని అంటూ ఉంటారు. నాది అదే పరిస్థితి. మా అక్క ఇంటి దగ్గర చీరల వ్యాపారం చేస్తుంది. అలాగే మీషో, ఫ్లిప్కార్ట్‌లో కూడా చీరలను, జ్యువెలరీని సేల్ చేస్తూ ఉంటుంది. ఒకటే చెబుతూ ఉంటుంది మా అక్క, మన సొంత ఖర్చులకు డబ్బులని వేరొకరితో చెయ్యి చాచి అడగకూడదు అని. ఆఖరికి భర్తని కూడా అడగకూడదు, సొంతంగా సంపాదించుకోవాలి అని చెప్తూ ఉంటుంది. కానీ నేను అలా కాదు. ఏ చిన్న అవసరం వచ్చినా మా ఆయన్నే అడుగుతాను. నాది సిగ్గులేని జన్మ. కానీ మా అక్క అలా కాదు. అస్సలు మా బావని తన సొంత ఖర్చులకు డబ్బులు అడగడం ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు. అంటే మా అక్కకు పెళ్ళయి 13 సంవత్సరాలయ్యాయి. మా అక్కకు పెళ్ళైన స్టార్టింగ్‌లో కోళ్ల షెడ్ చేయించి కోళ్ల వ్యాపారం చేసేది. 1.5 సెంట్లో షెడ్ వేయించి అలా వ్యాపారం చేసేది. కానీ మా ఇంటి ముందు రోడ్డు వేయడం వల్ల ఆ షెడ్ పెట్టడానికి ఎక్కడా స్థలం దొరకకపోవడం వల్ల ఆ కోళ్ల షెడ్‌ని ఎనుములు ఉన్న రెడ్డీస్‌కి అమ్మేసింది. ఆ తర్వాత మేకలని, గొర్రెల్ని కూడా తెచ్చి పెంచింది. ఆ వ్యాపారం కూడా బాగా అయ్యేది. ఈ కోళ్లని, మేకలని పెంచడం అంటే మా అక్కకు చాలా అంటే చాలా ఇష్టం. కోళ్ళని, మేకలని పెంచడం వల్ల మా అక్క మా ఊర్లో చాలా ఫేమస్ అయింది. ఆడపిల్ల కోళ్ళని పెంచుతుంది, అమ్ముతుంది అని. అలాగే పందెం కోళ్ళని కూడా అమ్మేది మా అక్క. ఆ తర్వాత చిన్నగా ఒక టిఫిన్ సెంటర్ పెట్టింది. ఆ హోటల్ 3 సంవత్సరాల పాటు నడిచింది. చాలా అంటే చాలా బాగా వ్యాపారం అయ్యేది. ఆ వ్యాపారాన్ని కూడా వద్దనుకుంది. ఎందుకంటే మా అక్కకు 2 పిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్‌కు వెళ్ళే పిల్లలు. ఉదయం 4 గంటలకు వెళితే మధ్యాహ్నం 1 గంట అయ్యేది హోటల్ నుంచి ఇంటికి రావడానికి. మళ్ళీ సాయంత్రం 3:30, 4 గంటలకు వెళ్ళేది. మళ్ళీ రాత్రి ఇంటికి రావడానికి 9, 10 అయ్యేది. ఇక పిల్లల్ని చూసుకోవడానికి టైం ఎక్కడుంది? అందుకే బాగా అయ్యే వ్యాపారాన్ని కూడా వదులుకుంది. ఆ తర్వాత ఇంట్లోని స్వీట్స్ తయారు చేసేది. యూట్యూబ్ నుండి, ఇన్‌స్టాగ్రామ్ నుండి ఆర్డర్స్ వచ్చేవి. ఆఖరికి దీన్ని కూడా వదిలేసింది. ఎందుకంటే మా అక్కకు ఆ టైంలో గర్భసంచి ప్రాబ్లం వచ్చింది. రెస్ట్ తీసుకోవాలి అని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసేసరికి కొన్ని రోజులు అన్నిటికీ రెస్ట్ చెప్పేసింది మా అక్క. తర్వాత కొన్ని రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఈ చీరల వ్యాపారం చేస్తూ ఉంది. ఇలా మా బావని కూడా అడగకుండా తనకు కావాల్సిన డబ్బులని తనే సంపాదించుకుంటూ ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసి కష్టపడి డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదిస్తేనే భర్త పైన భార్యకి, భార్య పైన భర్తకి గౌరవం ఉంటుంది. లేకపోతే ఇవేవీ ఉండవు. కాబట్టి ఒంట్లో శక్తి, పని చేసే సత్తువ ఉన్నప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. బయటికి వెళ్ళి సంపాదించలేనప్పుడు కనీసం ఇంటి దగ్గరే ఏదైనా చిన్నగా వ్యాపారం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. లేదంటే నేను చెప్పిన విషయం గురించి కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.